హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలామంది స్వార్థం అంటే తెలుసా ఫ్రెండ్స్? ఏ దిక్కు లేనిదో, లేదా పేదింటి వాళ్ళు, లేదా అండాదండా లేని వాళ్ళు, ఒక ఆడది ఒంటరిగా దొరికిందంటే చాలు ఫ్రెండ్స్. అది పెళ్ళికి కావచ్చు, ప్రేమకు కావచ్చు, వాడుకొని వదిలేసే వాళ్ళే చాలామంది ఉంటారు. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు ఫ్రెండ్స్. కానీ దానికి ఒక ఆశలు ఉంటాయని, వాళ్ళకి ఒక మనసు ఉంటుందని, వాడుకొని వదిలేస్తే ఊరుకునే మనస్తత్వం ఉండదేమని చెప్పేసి పాము కూడా చాలా వరకు కరిసేంతవరకు ఎవరికీ తెలియదండి. అమాయకంగా ఉంది కదా, నిద్రపోతుంది కదా, దీనికి కరవటం తెలియదేమని చెప్పేసి చాలామంది ఆడుతూ ఉంటారు పాములతో. కానీ ఒక్కసారి దానికి సురుకు తగిలే చోట పట్టుకోండి, తిరిగి ఎలా కాటేసిద్దో తెలిసిపోద్ది. అలాగే దిక్కులేని వాళ్ళు కానీ, ఒంటరి వాళ్ళు కానీ, అనాథులు కానీ అవకాశం దొరికారు కదా అని చెప్పేసి మీ స్వార్థం కోసం బలి చేసుకుంటూ ఫ్రెండ్స్, పైన భగవంతుడు అనేవాడు ఒకరుండు. మీ పాపం పండే రోజు, మీ జీవితాల ముగింపుకి పలికే రోజు. ప్రతి కష్టానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఆడది అవకాశంగా దొరికిందని ఫ్రెండ్స్ చాలామంది వరకు స్వార్థంతోనే జీవిస్తుంటారు. అది బంధాల్లో కావచ్చు, బాధ్యతలతో కావచ్చు. అవసరం తీరిపోతే కుక్కలాగా అదే పడి ఉంటుందని చెప్పేసి చాలామంది అహంకారులైన మగవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. అందరి గురించి నేను ఎప్పుడూ అన్నాం, అహంకారులకు మాత్రమే అర్థమైద్ది